చేయరు. వాళ్ళైతే మన పిల్లల సంగతి అవుతుంది, ఎందుకంటే వాళ్ళ మన స్కూల్లో పీటీఎం కాబట్టి. యాక్చువల్గా మన స్కూల్ పేరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అందుకే ఇవాళ అందరు పిల్లలకి భరతనాట్యం, కూచిపూడి చాలా చాలా అవబోతున్నాయి. ఇప్పుడైతే మనం పీటీఎం లోపలికి వెళ్దాం. ఇవాళైతే నా చోలు బాగా నాకు ఎగ్జైటెడ్ ఉంది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చాలా తిడతారు కాబట్టి. నాకైతే ఇట్లా షేకింగ్ అవుతుంది, నాకైతే మస్తు ఎంజాయ్ చేస్తుంది. పిల్లలు వచ్చారు, మనం ఇప్పుడు పీటీఎంలోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మే రాత్రి వెళ్ళిపోయారు. అసలు ఆమె ఏం చదవదండి, అసలు ఎందుకు పంపిస్తారు ఆమె స్కూల్కి? ఆమె వచ్చి వేసి ఆమె 3 టేబుల్ రాదు, 4 టేబుల్ రాదు, అసలు టేబుల్స్ రావు, ఏబీసీలు రావు. అసలు ఆమె మన ఇంటికాడ చదువుతుందా? అసలు ఇంట్లో చదువుతుందా? రోజు చదువుతుందా? ఇంట్లో మస్తు చేస్తుంది. ఆమెకు అసలు ఏమైనా మేనర్స్ ఉందా? బాయ్స్ తో మాట్లాడుతుంది అసలు స్కూల్ అన్నది. మరి తిట్టవచ్చు కదా ఆమెకు అసలు సిగ్గు కూడా లేదు. చీ, ఎట్లా పెంచారమ్మా మీరు ఆమెని? ఎంత గట్టి ఎంత మస్తు వస్తారు కానీ బయట అందరూ ఉట్టుకు వస్తారు మా ఇంటికి. హాస్టల్ వేసేయచ్చు కదా. హాస్టల్ వేసా అంటే నీ బోన్ అని ఎటో ఉడుకుతుంది. కానీ అసలు ఆమె ఏమవుతాం అనుకుంటుంది ఫ్యూచర్లో? పని మనిషి అవుతావా? చూడండి మేడం ఆమె ఎట్లా చేస్తున్నావు అసలు. ఆమె మేనేజ్ కూడా లేదు. ఇంకా నవ్వు ఆమె ఎంత కొట్టినా ఆమె నవ్వుతుంది. మళ్ళీ వేరే వాళ్ళకి దొంగతనాలు చేస్తారు. మీరు ఏమి ఇప్పియారా ఆమెకి? అన్ని ఇప్పిస్తాం. ఇంట్లో 10 ఉన్నాయి తెలుసా. మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు దొంగతనం చేస్తారు? వాళ్ళ పేరెంట్స్ వచ్చి నాకు కంప్లైంట్ ఇస్తారు. మళ్ళా కొట్టండి. కొట్టినా ఆమె చాలు. మా గొంతులు పోతాయి, మా చేతులు పోతాయి అని ఆమెకు అస్సలు రావు. ఆమె భయం పట్టినట్టు ఆమెకు అసలు కదా. కొట్టచ్చు కదా మేడం మీరు ఆమె. మంచిగా చదువుకోమనండి మేడం. మీ కంప్లైంట్ రాయండి. అసలు అసలు ఆమె మంచిగా చదువుతుందా, ఇంప్రూవా, బెటరా? ఇక్కడ రాయండి, ఇక్కడ పేరు కింద రాయండి. ఇక్కడ సిగ్నేచర్ పెట్టండి. నెక్స్ట్ టైం నువ్వు బెటర్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఇట్లా మార్క్స్ తెచ్చుకుంటే టీసీ ఇచ్చేస్తుంది, అర్థమవుతుందా? వెళ్ళొచ్చు. మీరు కూడా చాలా కేర్ తీసుకోవాలి. మా ట్యూషన్స్కి వెళ్తారా? రాయలాగా ట్యూషన్ వడ్డీ పెట్టి మీరే చదివియాలి. కొట్టి నాకు రోజు ఒక డైరీలో రాయాలి మేము రాస్తుంటే. వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇంకాకి ఏమవుతారు? బ్రదర్ మ్యామ్. మీ పేరు? మ్యామ్ మై నేమ్ ఇస్ అక్షయ్ మ్యామ్. మ్యామ్ వి ఆర్ ఫ్రమ్ యూఎస్ మ్యామ్. Yes ma'am, you stay here ma'am. ఆమె అసలు చదవదు. అసలు మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారో ఆమెకు అది కూడా రాదు. ఎప్పుడు చూసినా అదొకటి తప్ప అసలు ఏం రాదు. ఆమెకి ఏబీసీలు రావు, 1 2 3 రావు. అసలు ఆమె ఏమవుతామని అనుకుంటుంది పెద్ద అయినాక? మ్యామ్ దాని గురించి మ్యామ్ ఇంట్లో అడిగితే నేను పెద్ద అయినాక దొంగ అయితే చోరీలు చేస్తాం, మడులు చేస్తాం కదా మ్యామ్. అసలు స్కూల్కి మైదాకి ఎందుకు? మీరు ఫ్యాషన్ షోకి వస్తుర్రా? అసలు ఆమెకి ఇంట్లో కొన్ని టెస్టులు పెడతారా? అసలు టెస్ట్ పెట్టినా చెప్పాలనిపిస్తలేదు మ్యామ్. జస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు మ్యామ్. అసలుకి ఇల్లే మార్చాలి. వాళ్ళ ఫ్రెండ్స్ అది ఎట్లా గట్టిగా అనిస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏం కనిపిస్తారా అంటే చదువుకోవడంలో ఏముందో తీసుకొస్తారా అంటే ఇంకా వాళ్ళ డాడీ మేము కుట్టిగా చదివిస్తే ముక్క కూడా నాకు ఆమె కేర్ తీసుకొచ్చేదా? మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు ఇంకా యూఎస్ అంటారు. ఆమె అసలు చిల్లర ఆమె బుగ్గల బస్తికెళ్ళి వచ్చినట్టు ఉంటుంది ఆమె.
చెప్పొచ్చు కదా, వాళ్ళు నీకోసమే చెప్తున్నారు కదా. అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? ఇప్పుడు నీ అన్నలాగా యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు వెళ్తావా? వెళ్ళవా? నోరెప్పి చెప్పు, వెళ్తావా? మనం మంచిగా చదువుకోవాలి కదా. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది సార్ ఆమె. అసలు ఆమె స్కూల్ పంపించి వేస్ట్. మ్యామ్ ఇంటి దగ్గర నేను హార్ట్ ఒకేసారి నాకు లెఫ్ట్ హ్యాండ్ వచ్చు, రైట్ హ్యాండ్ వచ్చు రాయడానికి. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ రాదు, ఇంకా రైట్ హ్యాండ్ రాదు. మ్యామ్ మేము అసలుకి రైట్ హ్యాండ్ ఇట్లా పెన్సిల్ ఇట్లా పట్టుకొని పిచ్చికి తగ్గిస్తాయి మ్యామ్. మ్యామ్ కొంచెం కేర్ తీసుకోవచ్చు కదా మ్యామ్. ఇంకేంటి మేము ఏం చేసాం తెలుసా, డైరెక్ట్ మీరు ట్యూషన్స్ పంపిస్తారా? కన్నా ట్యూషన్ పంపిస్తే ఏం చేస్తావు? ఆడగం ఏం చేస్తావు? అక్కడ చెప్పదు, అస్సలు చెప్పదు. కొడితేనేమో ఏడుస్తుంది, నో చెప్పదు. సరే ఇప్పుడు మ్యామ్ మీరు కొట్టండి అని చెప్తున్నారు కదా మ్యామ్. ఇంటి దగ్గర ఇట్లా కొడతామంటే నోట్స్ కూడా రాయదు. అసలు మేమే ఆశిస్తాం నోట్స్ ఏం రాయదు. ఇప్పుడైతే ఫీడ్బ్యాక్ రాయని చాలా కేర్ తీసుకోవాలి ఆమె గురించి మ్యామ్. అండ్ వన్ థింగ్ మ్యామ్, ట్యూషన్ పంపించిన వాళ్ళ ఏం చేస్తుంది తెలుసా మ్యామ్, టీచర్ చెప్తే చదువుకోవాలి ఫస్ట్ డే ఇంకా మెంటల్ వేసిపోయి డైరెక్ట్ ఒక చెంపలు ఎక్కువ కొట్టింది మ్యామ్. ఆ కంప్లైంట్ ఇంటికి వచ్చింది. దాని తర్వాత వాళ్ళ డాడీ బెల్ట్ తోటి నేనైతే బుద్ధి రాదు అసలు. నేనైతే డైరెక్ట్ అరే బట్టలు ఉంటే ఇట్లా గీకలు ఉంటాయి కదా, దాంతో గీకినా మేడం రక్తం వచ్చింది. వాళ్ళ అమ్మ అయితే డైరెక్ట్ స్కేల్ తీసుకుని ఒక్కరు కొట్టింది మేడం. రాదు. ఇప్పుడైతే ఫీడ్బ్యాక్ రాయండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు ముఖేష్కి ఏమవుతారు? బ్రదర్. అయితే మా ట్యూషన్కి వెళ్తాడా? పంపించిన మేము బంక్ కోరుతుందని బాగా నేర్పించేసి ఇంట్లో చదువుతాడా? చదవచ్చు. సైకిల్ వేసుకొని తిరుగుతుంది. అలా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బ్యాండ్ కోరుతుంది. నువ్వు పెద్దగానికి ఏమవుతాం అనుకుంటున్నావు? ఫ్యాట్ బ్యాండ్ కొడతారా అంటే చూడండి. కొట్టాలా? కొట్టండి, కొట్టు. ఎంత కేర్ తీసుకున్నప్పుడు అదే వేస్ట్. అసలు ఆయన ఏమన్నాను అసలు ఆయన చదువుకో అంటే బ్యాండ్ కోరుతుంది. చదువుకోవాలి కదా. ఆయన అసలు ఏమవుదాం అనుకుంటుండ్రు పెద్దగా అయినాక? బ్యాండ్. అసలు స్కూల్ ఎంత తీట పనులు వేస్తాడు తెలుసా? అంటే బ్యాండ్ మేము కొడుతుంటాం, స్టిక్నే రివర్స్ చేసి మిగతా వేస్తాడు. నేను బోర్డు మీద రాసుకుంటే గుద్దుతాడు, తిడతాడు, ఏమేమో సైకిల్ చేసుకుంటాడు. వాళ్ళ క్లాస్మేట్స్ ఇంకా రాలే, పోలో వీళ్ళంతా ఇంకా ముగ్గురు వచ్చేసి రవి గర్ల్స్. ఇంకా అసలు ఏబిసిలు రావు. అసలు ఏమన్నా టెస్ట్ పెడితేనేమో దిస్ వేస్ట్ టీచర్ అని ఏమేమో రాశారు. అసలు వాళ్ళ క్లాస్మేట్స్ పోలో చాకు ఎంత డిస్ప్లే ఉంటారంటే లెటర్స్ రాస్తాను. ఆయన ఇంకా ఏం రివర్స్ ఆన్సర్స్ ఇస్తున్నాను? ఏం టీచర్ చెప్తుంటే రివర్స్ ఆన్సర్ ఎందుకు ఇస్తున్నావా? హాస్టల్ గోడలు దుంకొచ్చు. చెప్పండి వాళ్ళ హాస్టల్ గోడలు దుంకొచ్చిండు. ఆయన హాస్టల్ కూడా దుంకేసి వచ్చిందంట. ఆయనకేమన్నా ఉందా అసలు? ఏం కథలు చేస్తారు చూడండి మేడం. అసలు పతంగి చేస్తుందంట. టీచర్స్ బి నవ్వు వస్తున్నావు ఎప్పుడే మాటలకి. అసలు ఇది సంక్రాంతి సీజనా? ఆయనకి ఇంకా యంగ్ సిబ్లింగ్స్ ఉన్నారా?
ఎవరు లేరు, ఎల్డర్ మీరు ఒకరే. నేను ఒక్కని. ఆయన కొంచెం కేర్ తీసుకోండి. ఏయ్ అట్లా రివర్స్ ఇస్తారా? ఆమె రివర్స్ ఇస్తుంది. ఆమె టీచర్ కాబట్టి నేను కొడుతుంది. నీకు ఎందుకు రైట్ అట్టి? మ్యామ్ ఈమె టీచర్, ఈమె మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ ఒక్క ముక్క బి రాదు, అడిషన్స్ బి రాదు నాకు. అడిషన్స్ రావా మేడం ఈయనకి? మ్యామ్ ఇప్పుడు వదిలేసాను స్కూల్లో, నేను లేనప్పుడు నేను ఉన్నానని అట్లా అంటుండు. నేను లేనప్పుడు మస్తు కొట్టండి, నేను లేనప్పుడు. ఓకేనా? ఇంకా పాటలు పాడతారు, ఏమేమో డబుల్ మీనింగ్స్. అసలు ఈయనంత బరస్ట్ ఎవరు తీసి ఇచ్చేస్తాం మేము ఇంకొన్ని రోజులు చూసి. ఇచ్చేసాను మ్యామ్, పేరు అవుతుంది ఇంటికి. ప్యాంట్ ఇప్పించేసాను, పెట్టుకోండి. చెప్పు మరి. టీచర్ని కొడుతున్నా, టీచర్ని కొడుతున్నా. ఇంత బీ సిగ్గులే టీచర్లను కొట్టినాక ఆయన అసలు టీచర్ బోర్డు మీద రాసుంటే ఇట్లా గుద్దుతా అంటాడు, ఏమేమో చేస్తారు. ఆయన మీరు ఏమన్నా చేసుకోండి మ్యామ్, నేను ఏమన్నా మిమ్మల్ని తీసి ఇచ్చేయమంటారా? ఇచ్చేసాను. మీరు కంప్లైంట్ రాయండి, ప్రిన్సిపల్ తో మాట్లాడి తీసి ఇప్పించేస్తాను. అది రెడ్ పెన్సిల్. కొంచెమైనా కేర్ తీసుకోండి. అసలు ఆయన స్కూల్ నుండి చాలా చాలా వేస్ట్. ఇప్పటి నుంచి కేర్ తీసుకుంటాం అన్నయ్య. మీరేమన్నా చేయండి. ఇప్పుడు ఎఫ్ వస్తే నెక్స్ట్ టైం ఇక ఎఫ్ రావద్దు. ఈ ఫోన్ని కనీసం సి అన్న రావాలి. టీసీ తీసేసుకుంటాడు. ఫోన్ చూస్తాడా? చూస్తాడు, మస్తు చూస్తాడు ఫోన్ టీవీ. ఈయన ఒక్కడే లేడు. వేసుకున్నాం ఇక స్కూల్కి వస్తాడు కదా, బాత్రూమ్ చేసేద్దాం. అర్థమవుతుందా నీకు? ఇప్పుడు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ చెప్పు. ఇంకోసారి చెయ్య, అట్లా ట్రబుల్ చెయ్య మంచిగా. మేడంకి చెప్పు. ఇంకోసారి రిపీట్ చేయ నేను. మ్యామ్